ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే ఆఫీస్కి బయలుదేరడం కోసం చక్కగా రెడీ అయ్యి కిందకైతే వస్తాడు. రాజ్ని చూసిన రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజ్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఆ మాటలకి రాజ్, ఆఫీస్ కత్తా, అయినా కొత్తగా అడుగుతున్నావేంటి అని అంటుంటే, అవును మరి, ఈ మధ్యన అన్నీ కొత్త కొత్తవి జరుగుతున్నాయి. నువ్వు కూరగాయలకు వెళ్ళావు, ఇప్పుడు ఈ డ్రెస్తో ఎక్కడికి వెళ్తున్నావా అని కాస్త డౌట్ వచ్చిందిలే. అయినా ఆ కావ్య సీఈఓగా ఉండగా నువ్వెళ్ళి ఆఫీస్లో ఏం చేస్తావు అని చెప్పి రుద్రాని కావాలని రాజ్ని రెచ్చగొట్టి తను ఆఫీస్కి వెళ్లకుండా ఉండేలాగా ఇక రకరకాలుగా మాట్లాడుతుంది. కానీ రాజ్ ముందుగా ఆఫీస్కి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు కాబట్టి, చూడత్తా, ఇప్పుడు నువ్వెన్నన్నా సరే దాన్ని పట్టించుకొని ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. నేనిప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, నా అవసరం చాలా ఉంది అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళిపోవడంతో రుద్రాణి అయితే, ఛా, వీడిని ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోయాను అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఇక తెగ ఫీల్ అయిపోతుంది. ఇంతలో అపర్ణ అలాగే స్వప్న, ఇందిరాదేవి ముగ్గురు వచ్చి, ఏంటి, రాజ్ని ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నించావు, కానీ ఎక్కడా నీ ప్రయత్నాలు కుదరలేదు కదా. చూడు, నీకింతకు ముందే చెప్పాను, నా కొడుకు కోడలు విషయంలో జోక్యం చేసుకుంటే నిన్ను ఈ ఇంటి ఆడపడచమని కూడా చూడను అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రానికి గట్టి వార్నింగే ఇస్తుంది. రుద్రాణి, బాగుంది, అసలు నేనేం చేశాను? నీ కొడుకు కోడలు కొట్లాడుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది నీ కోడలు. మరి నీ కోడలికి తల్లేమో క్యాన్సర్ నాటకమాడి రాజ్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పుడు నీ కోడల్ని తీసుకొచ్చి రాజ్యాన్ని అప్పగించావు. ఇదంతా మీరు చేస్తూ నన్ను అంటారేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి వెళ్ళిపోవడంతో ఇందిరాదేవి, అపర్ణ, రుద్రాణి గురించి మనకి తెలిసిందే కదా, ఇక ఆఫీస్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి అని చెప్పి ఇక ముగ్గురు కూడా అక్కడే సోఫాలో కూర్చుని ఉంటారు. ఇక్కడ చూస్తే రాజ్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కావ్య క్యాబిన్లోకి వెళ్ళబోతాడు. ఒక్కసారిగా శృతి అయితే, సార్ ఆగండి సార్, లోపల మేడం ఉన్నారు అని అంటుంటే, అయితే ఏంటంట, నేను లోపలికి వెళ్తాను, నేను ఆ కళావతితో మాట్లాడాలి అని అంటుంటే, సార్ ఒక్క నిమిషం సార్, ఒక్కసారి మేడంని అడిగి వస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని అంటుంటే, దానికి రాజైతే, ఏ శృతి, ఏంటి, నా ఆఫీస్లో నేనే ఒకరి పర్మిషన్తో లోపలికి వెళ్ళాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ కావ్యని చూసేగా ఇలా మాట్లాడుతున్నావు, చెప్తా నీ పని అని చెప్పి రాజిక శృతిని పక్కకు గెంటేసి తనే లోపలికి వెళ్తాడు. ఒక్కసారిగా కావ్య రాజ్ని చూసి లేచి నుంచుంటుంది. ఇది ఇది నాకు కావలసింది, చూసావుగా, నన్ను చూడగానే నువ్వు ఎలా లేచి నుంచున్నావో, ఈ రాజ్ అంటే అలాగే ఉండాలి అని చెప్పి రాజైతే ఇక కావ్యని తన మాటలతో కోపం తెప్పించేలా చేస్తాడు. కావ్య కూడా రాజ్ మాటలకి వ్యతిరేకంగా, చూడండి, నేనేమి మిమ్మల్ని చూసి లేవలేదు, ఆఫీస్కి లంచ్ టైం ఇది, లంచ్ చేయడానికి లేచాను, అయినా ఈ కంపెనీలో మేనేజర్గా పనిచేసేటప్పుడు టైం టు టైం రావాలని తెలీదా? మార్నింగ్ 9:30కి రాకుండా లంచ్ టైంకి వస్తారా? అసలు కాస్త కూడా మీకు టైం సెన్స్ లేదా అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని నిలబెట్టి చడమడ వాయించేస్తుంది. ఏయ్, ఆపు ఆపు, నేను నీ సొద వినడానికి రాలేదు, ఇప్పుడు కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉంది, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వచ్చాను, అంతేగాని నీతో గొడవ పడాలని రాలేదు అని చెప్పి ఇక రాజైతే తనే కంపెనీని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాను అన్నట్టుగా కావ్యతో మాట్లాడుతుంటే, కావ్య కూడా జరిగింది గుర్తు చేసుకొని, ఇప్పుడు ఈయనతో గొడవ పడితే లాభం లేదు, ఈయనతో నిదానంగా మాట్లాడి ఈయన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి కావ్య, చూడండి, మీరన్నట్టుగా
ఇప్పుడు మన కంపెనీ చాలా ప్రాబ్లమ్స్లో చిక్కుకుంది అని అంటుంటే, దానికి కారణం నువ్వే కదా. నువ్వే కనుక ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైన్స్ వేసి ఇవ్వకపోతే ఇప్పుడు మన కంపెనీకి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఇదంతా నువ్వు చేసిందే కదా అని చెప్పి రాజ్ అయితే కావ్యని దెప్పి పొడుస్తుంటాడు. చూడండి, మనిద్దరం ఇలాగే గొడవ పడితే ఇక మన కంపెనీ ప్రాబ్లమ్స్ మరింత రెట్టింపు అవుతాయి అని అంటుంటే, ఎందుకు అవుతాయి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతుంటే, మరి మనిద్దరం ఇలా గొడవ పడుతుంటే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ రావా? అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం నేర్చుకోండి. అసలు వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళకంటే ముందుగానే మీరే లొడలొడ ఏదో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంటారు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ నోటికి తాళం వేస్తుంది. రాజ్ కూడా కావ్య చెప్పిన మాటలకి సైలెంట్ అయ్యి, ఒక విధంగా ఈ కళావతి కరెక్టే చెప్తుంది. ఇప్పుడు నేను ఈ కళావతితో గొడవ పడితే ఈ కళావతి అన్నట్టు కంపెనీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. కాసేపు కూల్ రాజ్, కూల్. శ్రద్ధగా విను. నానమ్మ చెప్పినట్టు అవసరానికి గాడిద కాలైనా పట్టుకోవాలి అని. ఇప్పుడు ఇది మన దృష్టిలో గాడిద. రే రాజ్, ఒక గాడిద రాది అని చెప్పి తన మనసులో కావ్య గురించి ఇక అలా అనుకుంటూ, రాజ్ చెప్పు గాడిద అని అంటుంటే, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని కావ్య సీరియస్గా రాజ్ వైపు చూస్తుంది. ఓ సారీ, లోపల మనసులో అనుకున్నవి పైకొచ్చేసి. సరే, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో చెప్తుంది. ఇక రాజ్ కావ్య చెప్పిన అన్ని విషయాల్ని విన్న తర్వాత ఆ అనామిక మీద కోపంతో రగిలిపోతాడు. చూడండి, ఇప్పుడు ఆవేశపడే టైం కాదు. ఇంతవరకు మనతో నమ్మకంగా పనిచేసిన మన క్లయింట్స్ అందరూ పక్క కంపెనీ వైపు మక్కువ చూపిస్తున్నారు. వాళ్ళని మళ్ళీ మన కంపెనీకి వచ్చేలా చేసుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి ఏదో చెప్తుంది. రాజ్ కావ్య చెప్పింది వింటూ, అది కాదు ఇదని తన మనసులో ఉన్న కొన్ని విషయాలని కావ్యకి చెబుతాడు. ఇక ఇద్దరు కూడా అలా ముందు కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా పోవాలో దాని గురించి ఆలోచించి వాటికి కావలసిన అన్నీ చేస్తూ అలా ఇద్దరు కూడా ఒకరికొకరు మాటలతో దగ్గరవుతారు. తర్వాత ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాగే కావ్య రాజ్లిద్దరూ ఎలా అయితే దగ్గరవుతున్నారో వాళ్ళ కంపెనీలో ప్రాబ్లమ్స్ కూడా అలాగే వాళ్ళ నుంచి దూరం అవుతూ ఉంటాయి. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే తన పాటలతో ఫేమస్ అవ్వడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంటాడు. అలాగే ఎన్నో మాటలు పడుతుంటాడు. తనకి సహాయంగా అప్పు కూడా కళ్యాణ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కానీ తను ఎన్ని పాటలు రాసినా, ఎంత కష్టపడ్డా తనని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్న ఆ లిరిక్స్ లక్ష్మీనారాయణ గారు ఇక కళ్యాణ్ని మోసం చేస్తూనే ఉంటారు. అప్పు అయితే అది గమనించి, ఏయ్ కళ్యాణ్, ఇంకా ఎన్ని రోజులని ఇలా పాటలు రాస్తూ వాటికి లిరిక్స్ని ఇస్తూ ఆ లక్ష్మీనారాయణని ఇంకాస్త కోటీశ్వరిని చేస్తావు? వాడు నీ పాటని వాడి పేరు రాసుకొని చూసావుగా అందరిలో ఎట్లాంటి పేరు సంపాదించాడో. ఎప్పటికీ నువ్వు ఇలా తెరచాటనే ఉండిపోతావా? చూడు, ఇక నీకు గుర్తింపు ఎప్పుడు వస్తుంది చెప్పు అని చెప్పి ఇంకా అప్పు అయితే కళ్యాణ్ని మోటివేట్ చేస్తుంది. కళ్యాణ్, ఏం చేయమంటావు అప్పు? ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్. ఆయన ఏం చెప్తే అది చెయ్యవలసిందే కదా అని అంటుంటే, చూడు కళ్యాణ్, ఎప్పుడు పాట రాయమన్నప్పుడల్లా ఆయన నిన్ను అసిస్టెంట్గా పెట్టుకుంటానని జస్ట్ నీకు ఆశ కలిగేలా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి మనం ఒక గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్ రాసే పాటలకి సొంత ఆల్బమ్ తయారు చేయాలని అనుకుంటుంది. కానీ దానికి వాళ్ళ దగ్గర తగినంత డబ్బు ఉండదు.
ఎలా అయినా సరే సొంత ఆల్బంతో కళ్యాణ్కి ఒక మంచి ఉన్నత స్థాయిని తీసుకురావాలని అప్పు చాలా కష్టపడుతుంది. అనుకోకుండా అప్పుకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఒక లోన్ పెట్టుకొని అందులో కొంత డబ్బుని తీసుకొని కళ్యాణ్తో ఆల్బమ్ని రెడీ చేయాలని అప్పు ఆలోచన ఇక కళ్యాణ్కి చెప్తుంది. కళ్యాణ్ అయితే, అప్పు ఇప్పటికిప్పుడు మనకి లోన్ ఎవరిస్తారు చెప్పు, కనీసం లోన్కి హామీగా మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని అంటుంటే, నిజమే కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేముంది అని చెప్పి అప్పు కళ్యాణ్ ఇద్దరు ఒక బ్యాంక్లో లోన్ కోసం వెళ్తారు. కానీ ఆ బ్యాంక్లో వాళ్ళకి లోన్ ఇవ్వనని గట్టిగా చెప్పేస్తారు. అలాగే 2-3 బ్యాంకులు తిరుగుతూ ఉంటారు. అనుకోకుండా అప్పు కళ్యాణ్ కావ్య కంట్లో పడతారు. కావ్య వాళ్ళిద్దరిని చూసి అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా బాధపడుతున్నారో తెలుసుకుంటుంది. బ్యాంకు వాళ్ళే కళ్యాణ్ అప్పులకి ఫోన్ చేసి మరి లోన్ ఇస్తానని చెప్తారు. ఒక్కసారిగా ఆ మాటలు విన్న అప్పు ఎగిరి గంతేస్తుంది. కూచి, ఇక నీకు లోన్ వచ్చేస్తుంది అంటే నువ్వు నీ సొంత ఆల్బమ్ని పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు. ఇక్కడ చూస్తే రాజ్ తను వేసిన డిజైన్స్ని కావ్యకి చూపిస్తూ, అలాగే కావ్య వేసిన డిజైన్స్ రాజ్కి చూపిస్తూ అలా ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరవుతారు. రాత్రింపవళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఇక వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అంతకి రెట్టింపే సాధిస్తారు. దానంతటికీ కారణం ఒక విధంగా కావ్యనన్న విషయం రాజ్ మనసుకి తెలుసు. కానీ రాజ్ మాత్రం దాన్ని అస్సలు బయటపెట్టాడు. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే, ఈ రాజ్ కావ్యలిద్దరూ ఆఫీస్లో నిజంగానే ఒక్కటైపోతున్నారా? వీళ్ళిద్దరిని ఇంత కష్టపడి విడగొట్టాను, కానీ ఈ రకంగా వీళ్ళిద్దరిని దగ్గర చేయడం కోసం వీళ్ళు వేసిన ప్లానే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ అగాధం సృష్టించాలి అంటే కావ్య ఏదో ఒక పొరపాటు చేయాలి. ఆ పొరపాటు రాజ్కి దొరికేలా చేయాలి అని చెప్పి ఇంకా రాహుల్తో మాట్లాడుతుంది. రాహుల్, మమ్మీ ఇప్పుడు ఆఫీస్లో ఉన్నది రాజ్ ఒక్కడే కాదు, రాజ్తో పాటు ఆ కావ్య కూడా ఉంది. ఇప్పటికే ఆ రోజు కావ్యని ఇరికించడానికి ఫోన్ చేసిన మేనేజర్ని సెక్యూరిటీ గార్డ్ని చేసింది. ఇక నేనే ఇదంతా చేయించానని తెలిస్తే ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా కాఫీలు టీలు అందించమని చెప్తుంది. ఇప్పుడు నాకు అవసరమా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా రాహుల్కి అనామిక అయితే కాల్ చేస్తుంది. అనామిక ఫోన్ చూసి, మమ్మీ అనామిక నాకు కాల్ చేస్తుందేంటి అని అంటుంటే, ముందు కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పి ఇక అనామిక ఫోన్ని రాహుల్ లిఫ్ట్ చేస్తాడు. ఇంతలో అనామిక, రాహుల్ అని అంటుంటే, చెప్పు అనామిక, నేను రాహుల్ని. అయినా నువ్వు మా మమ్మీకి కదా కాల్ చేస్తావు, నాకు చేసావేంటి అని అంటుంటే, మీ మమ్మీకి కాల్ చేసినా మీ మమ్మీ ఏమీ చెయ్యలేకపోతుంది, అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రాణిని తిడుతూ రాహుల్ని పొగిడేస్తుంది. అది విన్న రుద్రాణి పక్క నుంచి, అనామిక నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని అంటుంటే, ఓ అయితే ఇద్దరు తోడు దొంగలు ఒకే దగ్గరున్నారనమాట. చూడండి ఆంటీ, మిమ్మల్ని నమ్ముకొని నేను సామంత్ దగ్గర ఏవేవో చేశాను. ఇప్పుడు సామంత్ నన్ను ఎక్కడ అసహించుకుంటాడేమో అని భయం వేస్తుంది. తను చూపించిన ప్రేమంతా ద్వేషంగా మారుతుందేమో అని కంగారుగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను ఇలాగే చేతులు ముడుచుకుని కూర్చుంటే అతి త్వరలోనే ఆ కావ్య రాజులిద్దరూ కలిసి ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కూడా స్వరాజ్ కంపెనీలో కలిపేసుకుంటారు అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే ఒక్కసారిగా రుద్రాణి అయితే, ఏం మాట్లాడుతావు అనామిక, అసలు ఏమైంది, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడగడంతో, అవునా ఆంటీ, నేనే మాట్లాడుతున్నాను. అసలు వాళ్ళ కంపెనీలో ఉన్న క్లయింట్స్ అందరినీ నా వైపుకి లాక్కున్నాను. అలాగే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాను. కేవలం ఆ కావ్య మా కంపెనీలో డిజైనర్గా పనిచేస్తుందన్న నమ్మకంతో. కానీ ఆ కంపెనీ కోసం ఆ కావ్య నా దగ్గర డిజైనర్గా పనిచేయడానికి రాలేదు
అని అంటుంటే, ఇంకో మాట చెప్పలే, నువ్వు తనతో తనకి తెలియకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం వల్ల తను అని జరిగిన విషయాన్ని అనామికకి గుర్తు చేస్తుంది. ఆంటీ, ఏదైనా సరే నాకే కదా లాస్. ఇప్పుడు కనుక రాహుల్ ఈ ఒక్క ఫేవర్ చేయకపోతే ఇక నా జీవితం బస్ స్టాండే అని చెప్పి అనామిక అయితే రుద్రాని రాహుల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక రుద్రాని అయితే, చెప్పు అనామిక, అసలు నీకేం కావాలి అని అంటుంటే, చూడండి, ఇంతవరకు కావ్య రాజులని విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం. కానీ ఈసారి చేసే ప్రయత్నం బలంగా ఉండాలి. రాజ్ కావ్యకి విడాకులిస్తాను అనే వరకు రావాలి. తనే ఆఫీస్ నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేలా ఉండాలి అని అంటుంటే, చూడు, నువ్వు చెప్పేది వినటానికి చాలా బాగుంది, కానీ చెయ్యాలంటే చాలా కష్టం. కావ్య ఎలాంటిదో నీకు బాగా తెలుసు. అలాగే రాజ్ కూడా అంత అమాయకుడేమీ కాదు అని చెప్పి ఇక రాహుల్ రుద్రాని మాట్లాడుతుంటే, చూడండి, మీరన్నట్టు అదంతా నిజమే, కానీ అలా జరగాలి అంటే రాహుల్ ఈ ఒక్క పనిని చెయ్యాలి అని అంటుంటే, ఏంటి ఆంటీ, నేనేం చేస్తాను అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే, రాహుల్తో మాట్లాడుతూ, చూడండి, మీరు ఆ కావ్య రాజులిద్దరూ ఏ క్లయింట్స్కి అయితే వాళ్ళ డిజైన్స్ని ఇవ్వాలి అనుకుని ముందుగానే ప్రిపేర్ చేసిన ఫైల్స్ని నువ్వు తగలబెట్టేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు. ఏయ్ అనామిక, మా మమ్మీ నువ్వు చేసింది సరిపోనట్టు నన్ను కూడా ఇందులో ఇరికిస్తున్నావా? నేను కనుక ఈ తప్పు చేసినట్టు రాజ్కి దొరికిపోతే తరువాత కావ్య రాజులిద్దరూ నన్ను మామూలుగా ఊరుకోరు అని చెప్పి ఇక రాహుల్ వాళ్ళతో చెబుతుంటే, దానికి అనామిక అయితే, చూడు రాహుల్, ఆ కంపెనీలో నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. నువ్వు చేస్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడున్నాయో నీకు మాత్రమే తెలుసు. నువ్వు రాజ్ వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఆ కంపెనీ బాధ్యతల్ని తీసుకోలేదా? చెప్పు, మరి ఎందుకు అంతలా భయపడుతున్నావు? నీకు ఆ రాజ్ స్థానం, అదే కంపెనీ చైర్మన్గా ఉండాలని నీకు లేదా అని చెప్పి అనామిక అయితే ఇక రాహుల్ని రెచ్చగొడుతుంది. పక్క నుంచి రుద్రాని కూడా అనామిక చెప్పింది తనకి కూడా నచ్చినట్టుగా, రాహుల్, ఎందుకు నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు? అసలు ఇందులో భయపడ్డానికి ఏముంది? చూడు, అనామిక చెప్పినట్టు ఆ ఫైల్స్ని తగలబెట్టేసి తర్వాత అంతా నేను చూసుకుంటాను అని చెప్పి రుద్రాని కూడా రాహుల్ని రెచ్చగొడుతుంది. ఆ మాటలతో రాహుల్ కూడా ఇక కంపెనీకి వెళ్ళి ఫైల్స్ తగలపెట్టేయాలని మొహానికి ఒక మాస్క్ అయితే వేసుకుంటాడు. రాజ్, కావ్య ఇద్దరు కూడా నైట్ అయినా వర్క్ చేస్తూనే ఉంటారు. రాహుల్ వాళ్ళిద్దరిని చూసి, వీళ్ళేంటి దెయ్యాల్లాగా నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు నన్ను చూసేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రాహుల్ అయితే అలాగే ఒక క్యాబిన్లో కూర్చుని దాక్కొని ఉంటాడు. కొంతసేపటికి లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. అంటే రాజ్, కావ్యలిద్దరూ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక రాహుల్ అయితే దొంగచాటుగా వాళ్ళు క్లయింట్స్కి ఇవ్వవలసిన డిజైన్స్ ఉన్న ఫైల్స్ని అన్నింటినీ తీస్తాడు. వాటిని ఎలా అయినా తగలపెట్టేయాలని తను ముందుగానే తీసుకువచ్చిన ఒక లిక్విడ్ని ఆ ఫైల్స్ మీద పోస్తుంటాడు. ఇంతలో సడన్గా లైట్స్ వెలుగుతాయి. ఆ లైట్ వెలుగులో రాజ్, కావ్య అలాగే అక్కడ శృతి ముగ్గురు రాహుల్ని చూస్తారు. రాహుల్ చేస్తున్న తప్పుని రాజ్ కళ్ళారా చూడటంతో తట్టుకోలేక రాజ్ అయితే రాహుల్ చెంప పగల కొడతాడు. ఇక కావ్య అయితే జరిగిందంతా కూడా రాజ్కి చెప్తుంది. ఆ రోజు అత్తయ్య గారిని ఆ పరిస్థితుల్లో నేను వదిలి వెళ్ళడానికి కారణం ఇదిగో ఈ సెక్యూరిటీ, ఈ మేనేజరే, వీడితో ఆ దొంగ కాల్ చేపించింది ఈ రాహులే. వీళ్ళ మూలానే ఆ రోజు అత్తయ్య గారి దగ్గర నేను లేకపోయాను. మీకు నాకు అంత గొడవ జరగడానికి కారణం కూడా వీళ్ళే అని చెప్పి కావ్య అయితే ఇక జరిగిందంతా కూడా రాజ్కి చెప్తుంది. ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా, అవును సార్, నా బుద్ధి గడ్డి తినింది, డబ్బుకి ఆశపడి తప్పు చేశాను, నేను
ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమవుతుంది. నన్ను క్షమించండి సార్. ఆ రోజు రాహుల్ సార్ చెప్తేనే అలా చేశాను అని చెప్పి సెక్యూరిటీ కూడా నిజాన్ని బయట పెడతాడు. ఇక రాజ్ అయితే రాహుల్ని చెడమడ కొట్టి ఎందుకు మళ్ళీ ఇంకొక పొరపాటు చేయాలని చూస్తున్నావు? ఎంతో కష్టపడి క్లయింట్స్కి ఇవ్వవలసిన డిజైన్స్ అన్ని సిద్ధం చేశాం, కానీ వాటిని నువ్విలా కాల్ చేయాలి అనుకుంటున్నావంటే నాకు ఏం అర్థం కావట్లేదు. చెప్పు రాహుల్ అని చెప్పి రాజ్ అయితే ఇక రాహుల్ని నిలతీయడంతో రాజ్ పెట్టే టార్చర్ని తట్టుకోలేక ఇదంతా చేయించింది అనామికనే అని బయట పెడతాడు. రానున్న ఎపిసోడ్స్లో అనామిక విషయంలో రాజ్ ఎట్లాంటి ప్లాన్ చేస్తాడు, అలాగే కావ్య రాజ్లిద్దరూ అనామికని నడి రోడ్డుకి ఎలా లాగుతారు, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు